వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ గా బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ ఎన్నిక. నేడు శ్రీకృష్ణదేవరాయల 555వ జయంతి కడప జిల్లా బదివేల్లో ఘనంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమనగల్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 13వ తేదీన ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో 15 వార్డులకు గాను బీఆర్ఎస్ పార్టీ 8 స్థానాలు, బీజేపీ 6 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో గెలుపొందాయి. బీఆర్ఎస్ పార్టీ అధిక స్థానాలలో గెలుపొందడంతో చైర్మన్ ను ఎన్నుకునే క్రమంలో సేనావత్ పత్యా నాయక్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కసిరెడ్డితో కలిసి చైర్మన్ సీట్ గిరిజనుడికి పట్టం కట్టాలన్న వ్యూహంతో పావులు కదిపారు. బీఆర్ఎస్ పార్టీ 6వ వార్డు కౌన్సిలర్ పత్యా నాయక్ నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పత్యా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో 1 స్థానంలో ఉన్న కాంగ్రెస్ 2 స్థానాలకు పెరిగింది. దీంతో 6 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ పార్టీతో చర్చించి చైర్మన్ పదవి కోసం కావలసిన ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పదవి పత్యా నాయక్ ఇచ్చే విధంగా బీజేపీతో ఒప్పందం కుదుర్చుకుని ఈరోజు ప్రమాణ స్వీకారం కోసం మున్సిపాలిటీ కార్యాలయానికి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పత్యా నాయక్ ను ఉద్దేశించి వ్యతిరేక నినాదాలు చేశారు. కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పత్యా నాయక్ క్లినిక్ ఇంటిపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దాడులకు పాల్పడ్డారు. ఆందోళనకారులను పోలీసులు కట్టడి చేయడంతో మొత్తం మీద ఉద్రిక్తతలు, ఆందోళన మధ్య మున్సిపల్ చైర్మన్ గా నేనావత్ పత్యా నాయక్, కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్ గా గీతా ఆచారి, బీజేపీ పార్టీలు ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. పత్యా నాయక్ ఇంటిపై దాడిని ఖండిస్తూ గిరిజన నాయకులు బీఆర్ఎస్ నాయకులపై మండిపడుతున్నారు. ఒక గిరిజన నాయకుడిని చైర్మన్ చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ చైర్మన్ పత్యా నాయక్ ఇంటిపై దాడి చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మీ అహంకారంతో, ఉప్పల వెంకట యొక్క పలుకుబడితోటి ఏదైతే దొంగ పైసలు సంపాదించాడో బియ్యం తోటి ఆ పైసలను ఉపయోగించి ఏ గుండాలను ప్రోత్సహించి ఇవాళ దాడి చేయడం జరిగింది. ఒక గిరిజన మాలుగుర ప్రాంతం ఒక ఆర్ఎన్బి ఒక డాక్టరు ఒక క్లినిక్ పెట్టుకొని ఇలా చూస్తే మొత్తం దాడులు చేశారు. అంటే లంబడోళ్ళు గిరిజన పైకి రాకూడదా? జనరల్ స్థానం అనేది మా గిరిజనులకు ఇవ్వాలని కసిరెడ్డి గారు పట్టం కట్టి ఇలా చైర్మన్ చేస్తే తట్టుకోలేదు బీఆర్ఎస్ గుండాలు. ఇదా మీ సంస్కృతి, ఇదిరా పద్ధతి, ఇదిరా ప్రజాస్వామ్యం. ఇదేనా చేస్తున్నావు ఉప్పల వెంకటేష్? రేపటి నుంచి ఎక్కడ తిరగరని బిడ్డ, వాస్తవం చెప్తున్నాము. చాలా గౌరవించినాం, ఆ గౌరవం నువ్వు పోగొట్టుకుంటున్నాం. ఇది మంచి పద్ధతి కాదు, ఇది సంప్రదాయం కాదు. ఎప్పటి జరగని విషయం కల్వకుర్తి నియోజకవర్గంలో ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. నీ దాదాగిరి, నీ గుండాయిజం చూసుకో, నీ రౌడీజం చూసుకో. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, మా లంబాడి బిడ్డలు పౌరుషం మాకుంది. టీఆర్ఎస్ పార్టీలో గెలిచినప్పటికీ అక్కడ సీనియర్ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు పత్యా నాయక్ ఇవ్వమని చెప్పి నిరాకరించి ఒక అగ్రకులానికి పట్టం కట్టాలి అని ఆలోచన చేసిన బీఆర్ఎస్ పార్టీకి మరి పత్యా నాయక్ గారు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. డాక్టర్ మల్లు రవి ఎంపీ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది. మరి 8-8 ఈక్వల్ అయినాక మరి ఎక్స్ అఫీషియో ఓటు ద్వారా మరి కాంగ్రెస్కి ఒక ఓటు ఉన్నది. మరి ఎక్స్ అఫీషియో ఓటు ద్వారా ఎమ్మెల్యే గారు వేసి మరి పత్యా నాయక్ను గిరిజన బిడ్డను ఇక్కడ చైర్మన్గా నియమించడం జరిగింది. అంటే అధికంగా ఇక్కడ గిరిజన పాపులేషన్ జనాభా ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఈ ప్రాంతం అంతా కూడా బాగుపడాలి, బాగుండాలని ఒక గిరిజన బిడ్డకి ఇస్తేనే న్యాయమైందని ఎమ్మెల్యే గారు గ్రహించి ఆ పదవిని గిరిజనులకే కట్టబెట్టాలని చెప్పి ఆలోచనతో మరి
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సీపట్నం నియోజకవర్గంలోని బలిఘట్టం క్షేత్రం భక్తులతో పోటెత్తింది. సోమవారం స్పీకర్ చింతకాయల ఆయన పాత్రుడు తన సతీమణి పద్మావతితో కలిసి బ్రహ్మలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. అయ్యన్న పాత్రుడితో పాటు అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, విశాఖ మేయర్ పీలా శ్రీనివాస్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి దర్శన అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం అయ్యన్న పాత్రుడు ఉత్తర వాహిని స్నానఘట్టాల వద్దకు భక్తుల కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న అల్పాహార వితరణ కార్యక్రమాలను పర్యవేక్షించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని, నిత్యం భగవన్ నామస్మరణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. పురాతన ఆలయాల చరిత్రను, విశిష్టతను నేటి తరం పిల్లలకు వివరించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందన్నారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన బలిఘట్టం ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు. కుటుంబాలు సాగు వచ్చి కళ్యాణ మండపంలో తెల్లవాళ్ళు టీటీడీ కళ్యాణ మండపంలో తెల్లవాళ్ళు జాగ్రత్త చేశారు. నన్ను పిలిచారు. డోలక్కు పాటలు, శివుడి పాటలు పాడుతుంటే మరి మన హిందువులు వేస్తున్నారు కదలేదు. సంవత్సరానికి ఒకసారి వచ్చి స్నానం చేసి మొక్కిసుకొని వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా ఈవేళ పవిత్రమైన రోజు అంచేత అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ప్రతి వారిని కోరేది ఏంటంటే ఈరోజు ప్రపంచంలో అందరికీ టెన్షనే, పెద్దవాళ్ళకి టెన్షనే, మిడిల్ ఏజ్ వాళ్ళకి టెన్షనే, ఆడవాళ్ళకి టెన్షనే, పిల్లలకి టెన్షనే. టెన్షన్తో బ్రతుకుతున్నాం అందరం. ఇక్కడ టెన్షన్ లేకుండా బ్రతికితే మంచి ఆరోగ్యం ఉంటుంది. మరి టెన్షన్ ఎలా పోవాలంటే మన పూర్వం మా చిన్నతనంలో చూసేవాళ్ళండి. మా అమ్మమ్మ గారు అంతా ఉదయం లేచిన వెంటనే ఇంటి ముందు కల్లాపు వేసేవారు, ముగ్గులు పెట్టేవారు. ఇవాళ ఆడవాళ్ళు ఎవరైనా కల్లాపు వేస్తున్నారు అడగండి, కల్లాపు వేస్తున్నారు అడగండి. ఆడవాళ్ళు కల్లాపు లేదు, ముగ్గు లేదు. కనీసం పోనీ అది పక్కన పెట్టండి. ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత దేవుడి ఫోటో దగ్గరికి వెళ్ళి ఓం నమస్వాయ అని 9 సార్లు అనమానండి. ఆ పిల్లల చేత ఇంట్లో పిల్లలకి అలవాటు చేయమనండి. ఆధ్యాత్మిక చింతన అంటారు చూసారా, భావన చింతన అని. దాన్ని మన పిల్లలు మర్చిపోయారు. అసలు ఈ పండగల గురించి కూడా పిల్లలకు తెలియదు ఇప్పుడున్న పిల్లలకి. అంటే నేను కోరేది ఏంటంటే ప్రతిరోజు తల్లిదండ్రులు ఆపదలో ఉన్న పేద ప్రజలను, ప్రమాదాలకు గురైన బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందుంటారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు కొనియాడారు. సోమవారం నర్సీపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయక నిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడుతూ కేవలం ఈ ఒక్కరోజే నియోజకవర్గానికి చెందిన నర్సీపట్నం మున్సిపాలిటీ 4, నర్సీపట్నం రూరల్ 2, నాతవరం మండలం 5, మాకవరపాలెం మండలం 2 మొత్తం కలిపి 13 మంది లబ్ధిదారులకు 17,36,000 రూపాయలు విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 8-9 నెలల స్వల్ప కాలంలోనే నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 160 మంది బాధితులకు సుమారు 1,55,00,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే ఈరోజు ఒకరోజు 13 మందికి సిఆర్ఎం చెక్ ఇవ్వడం జరిగింది. ఈ 13 మందికి కలిపి ఇవాళ నేను ఇచ్చిన డబ్బు ఏంటంటే చెక్కులు ఏంటంటే 17,36,000 రూపాయలు ఒక్కరోజు ఇచ్చాం. ఇప్పుడు వరకు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించు సంవత్సరం 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు మన నర్సీపట్నం ఒక్క నియోజకవర్గంలోనే 160 మందికి ఇచ్చాను నేను చెక్కులు. అంటే నేనంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ 160 మందికి ఈ రోజు వరకు మనం ఇచ్చింది 1,55,00,000. ఇది యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ, ఆపరేషన్ అయిన వాళ్ళకి కానీ హాస్పిటల్ బోర్డు డబ్బులు అవుతున్నాయి. అంటే పార్టీ కార్యకర్తలను ఆదుకోవాలని ఉద్దేశంతోటి మన నియోజకవర్గం కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని 175 నియోజకవర్గాలు కూడా ఈ కార్యక్రమం చంద్రబాబు గారు చేస్తారు. అంటే ఒక్క నియోజకవర్గానికి 1,50,00,000 ఇచ్చామంటే 175 నియోజకవర్గాలకు ఇచ్చింది ఎన్ని కోట్లో ఒకసారి అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ స్కీమ్ చాలా మంచి స్కీము.
అనుకోకుండా యాక్సిడెంట్లు అవ్వడం, ఆపరేషన్లు అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి పేదవాళ్ళు ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, ఎక్కడా ఒడిదుడుకులు లేకుండా కొనసాగాలని, పేదవారికి న్యాయం జరిగే విధంగా మరి పార్టీ కూడా ఆలోచిస్తుంది. కాబట్టి అందరూ కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో మహాశివరాత్రికి పలు శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి. కొమరాడ మండలం కోటిపాం పంచాయతీలో వెలిసిన గుంప సోమేశ్వర స్వామి ఆలయంలోని పంచలింగాల్లో ఒకటైన గుంప సోమేశ్వర ఆలయం నాగవలి తీరంలో ఉంది. ఆ ప్రాంతంలోని జంజావతి, నాగవలి నదుల సంగమంలో ఈ ఆలయాన్ని ద్వాపర యుగంలో బలరాముడు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణాలు పేర్కొంటున్నాయి. శివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అప్పట్లో శివుడికి చేపల కూరతో నైవేద్యం సమర్పిస్తారని ఆచారం ఉండేది. చేపల కూర నైవేద్యం పెడితే మనసులోని కోరికలు నెరవేరుతాయని ప్రాంతంలోని ప్రజల నమ్మకం. శివుడికి మామూలుగా భోగం తప్ప శాకాహారం ఉండదని అర్చకులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ గా బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, వైస్ చైర్మన్ గా షానావాజ్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి మున్సిపల్ కార్యాలయంలో పోలీస్ బందోబస్తు మధ్య కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల కన్నా ముందే కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు 14 మంది ప్రత్యేక వాహనంలో మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. బీజేపీకి చెందిన 5 మంది కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన 3 కౌన్సిలర్లు తమ అనుచర రంగంతో పార్టీ కండువాలు ధరించి కార్యాలయానికి చేరుకున్నారు. నిర్దేశించబడిన నిబంధనల ప్రకారమే ఉదయం 11 గంటలకు 22 మంది కౌన్సిలర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కల్వకుర్తిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రావడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన 7వ వార్డు కౌన్సిలర్ చైర్మన్ అభ్యర్థి బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ ను కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా 10వ వార్డు కౌన్సిలర్ షానావాజ్ ఖాన్లను ఎన్నుకోవడంతో నిర్దేశించబడిన నిబంధనల ప్రకారమే 12 గంటల 30 నిమిషాలకు చైర్మన్ గా బృంగి రత్నమాల, వైస్ చైర్మన్ గా షానావాజ్ ఖాన్లతో అధికారులు ఆర్టీఓ వెంకట్రెడ్డి, కమిషనర్ మహమ్మద్ షేక్, ఎంపీడీఓ వెంకట్రాములు ప్రమాణ స్వీకారం చేయించారు. అన్నా నేడు శ్రీకృష్ణ దేవరాయల 555వ జయంతి వేడుకలను బద్వేల్లో బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు రోడ్డులోని శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి సేవలను కొనియాడారు. రాబోయే కాలంలో శ్రీకృష్ణ దేవరాయల భారీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య, ఉపాధ్యక్షుడు కొరపాటి సురేంద్ర, మాచిపట్టణ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ కొంకుల రాంబాబు, జనసేన సీనియర్ లీడర్ తుడిమెల్ల మురళి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రోడ్డు అశోక్ నగర్ పెద్ద సందుకు ఎదురుగా రాయల్ సర్కిల్ నందు శ్రీకృష్ణదేవరాయ 555 సంవత్సరం జయంతి జరపబడుతున్నది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి బలిజ కుటుంబం అందరికీ బలిజ సేవా సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం మేము మా బలిజ సేవా సంఘం తరఫున ఈయన యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ జరుపుతున్నాము. అలాగే బద్వేలు అంటేనే బలిజ కులస్తుల కంచుకోటగా చేరనింది బద్వేల్లో. అలాగే అతి త్వరలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఏర్పాటు చేయించి ఇంకా పెద్దదిగా పెట్టాలని ఒక అభిప్రాయంలో కూడా ఉన్నాము. అతి త్వరలోనే మరీ పెద్దగా పెట్టి శ్రీకృష్ణ దేవరాయలకు మధ్యలో ఒక ఇదిగా ఏర్పాటు చేసుకోవాలని ప్రతి ఒక్కరము ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నాము. అదే రూపంలో శ్రీకృష్ణ దేవరాయల గారు రాజుగా ఉండి ఈరోజు దేవునిగా భావిస్తున్నామంటే అప్పట్లోనే మన బద్వేలు పట్టణంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఊళ్ళో ఇటువంటి కార్యక్రమాలు జరగడం చాలా సంతోషంగా ఉంది.
మరి శ్రీకృష్ణదేవరాయలు వారు ఒక మన కమ్యూనిటీ వాళ్ళు అనేది కాకుండా ప్రతి ఒక్కరికి సమరాంగ సార్వభౌముడైన తెలుగు భాషల యందు తెలుగు లెస్స అని పలికిన కర్ణాటకలో పుట్టినా కూడా తెలుగు భాష ఎంతో దేశ భాషలందు తెలుగు భాష లెస్స అని పలికినటువంటి ఏకైక రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడే విధంగా రూపొందించబడిన బడ్జెట్ పై చిర్రి బాలరాజు హర్షం వ్యక్తం చేశారు. జీలుగుమిల్లి మండలంలోని గడ్డమణుగు గార్డెన్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్ని వర్గాల ఆశయాలను ప్రతిబింబించినటువంటి ఆర్థిక ప్రణాళికగా ఈ బడ్జెట్ నిలిచిందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, గిరిజన సంక్షేమం రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, ప్రజలకు మేలు చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు నిధులు, రైతులకు మద్దతు చర్యలు, ఆరోగ్య సేవల విస్తరణ, విద్య, మౌలిక వస్తువుల అభివృద్ధి రాష్ట్ర పురోగతికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వేగవంతానికి నిధులు కేటాయింపు, పునరావాస చర్యలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని, నియోజకవర్గానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. గ్రామీణ రహదారులు, త్రాగునీరు, గృహ నిర్మాణం, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతోందని వివరించారు. నియోజకవర్గ ప్రజల తరపున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రాంత అభివృద్ధికి మరిన్ని నిధులు సాధించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు సంబంధించి 6,105 కోట్ల రూపాయలు ఇలాగా బడుగు బలహీన వర్గాలకి అన్నిటికీ సంబంధించి ఈరోజు ఈ ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్కి మేము పూర్తిగా సంతోషకరంగా ఈరోజు మేము భావిస్తున్నాం. చాలా సంతోషకరమైన విషయం. గత వైసీపీ పాలనలో, వైసీపీ ప్రభుత్వంలో గతంలో ఏదైతే ఈ బడ్జెట్ సమావేశాలు కానీ, అసెంబ్లీ సమావేశాలకు కానీ ఎక్కడా కూడా ఇలాంటి బడ్జెట్ని రిలీజ్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ప్రత్యేకించి మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈరోజు సూపర్ 6 పథకంతో పాటు సూపర్ 6ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా సూపర్ హిట్ చేసి, అలాగే ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలే కాకుండా ఈరోజు ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి, ప్రతి గ్రామాన్ని సస్యశ్యామలంగా చేయటానికి ఈరోజు ఈ పథకం ఏదైతే బడ్జెట్ చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి బడ్జెట్ని రిలీజ్ చేసినందుకు, అలాగే రిలీజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మోదీ గారికి, అలాగే ప్రత్యేకించి పోలవరం నియోజకవర్గం నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఎన్డీఏ కూటమికి తెలియచేయడం జరుగుతుంది. ఈరోజు ఎంతో విజన్తో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఎంతో ముందు చూపుతో పవన్ కళ్యాణ్ గారు సలహాలు ఇస్తూ ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును మార్చే విధంగా అమరావతి ఒక కన్ను అయితే పోలవరం ఒక కన్నుగా భావించి 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు అలాగే అమరావతి పూర్తి చేసే విధంగా ఈ బడ్జెట్ చాలా ఉపయోగపడుతుంది. చాలా సంతోషకరమైన విషయం. మేము ఈ అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అయినందుకు, మేము కూడా ఈ అభివృద్ధిలో మేము కూడా చెయ్యి కలిపినందుకు చాలా సంతోషకరంగా మేము భావిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి మోదీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి. మన రాష్ట్రాన్ని కార్యకర్తల అభివృద్ధి కోసమే మై టీడీపీ యాప్ అని నెల్లూరు జిల్లా పాలసముద్రం మండలం టీడీపీ మండల అధ్యక్షుడు తాళ్ళూరి శివ అన్నారు. సోమవారం పాలసముద్రం మండలం ఆముదాల పంచాయతీలో మై టీడీపీ యాప్ పోస్టర్లను కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ ఆదేశాల మేరకు మై టీడీపీ యాప్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగిందన్నారు. అనంతరం మై టీడీపీ యాప్ వల్ల కలిగే ఉపయోగాల గురించి కార్యకర్తలకు, నాయకులకు వివరించారు. మై టీడీపీ యాప్ రాష్ట్రం, బూత్ ప్రతి సమాచారం లీడర్లకు క్షణాల్లో మై టీడీపీ యాప్ చేరవేస్తోందన్నారు. ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్ మై టీడీపీ యాప్ గ్రామాల్లో టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఈ సైకిల్ను ప్రారంభించి కొంతసేపు సరదాగా రైడ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెనుమూరు మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ ఆరుల్ నాథన్, మండల ప్రధాన కార్యదర్శి సాంబశివ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. Thomas.
చిత్తూరు జిల్లా అత్తూరు గ్రామంలో శ్రీ పార్వతీదేవి సమేత అమృతలింగేశ్వర స్వామి దేవస్థానంలో అన్నాభిషేకం, అలంకరణ, ధూపదీప తదుపరి అన్నప్రసాద వితరణ, శివపార్వతుల కళ్యాణ ఉత్సవం సాయంత్రం ఉంజల సేవ మేళతాళాలతో మంగళ వాయిద్యాలతో నిర్వహిస్తారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వారిచే కచేరీ మరియు హరికథ ఏర్పాటు చేశారు. శివుడు భక్తులకు దర్శనమిచ్చారు. వచ్చిన భక్తులు ముక్కంటి శివుడికి కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పార్వతీదేవి సమేత అమృతలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు అత్యంత వైభవంగా మహాశివరాత్రి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ సోమవారం ఉదయం 9 గంటలకు అమ్మవారికి స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం పురవీధుల నుండి జరిగినది. దాని తర్వాత అత్యంత వైభవంగా రమణీయంగా ఈ కళ్యాణ మహోత్సవ ఘట్టము జరిగినది. కళ్యాణ మహోత్సవ ఘట్టం అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా జరిగినది. సాయంత్రం ఇవాళ ఉత్సవ మూర్తులచే ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగినది. అనగా రేపటి రోజు ఈ శివరాత్రి కార్యక్రమంలో తెలిసి తెలియక చేసిన తప్పుదాలను మన్నించమని ఈ యొక్క పుష్పయాగ కార్యక్రమం జరుగుతుంది. ఈ పుష్పయాగ కార్యక్రమం కూడా చుట్టుపక్కల గ్రామస్తులు అనేక మంది విరివిగా పాల్గొంటారు. రేపు సాయంత్రం 6:30 గంటలకు ఈ మాత సమేతస్య అమృతలింగేశ్వర స్వామికి గత మూడు రోజుల నుంచి మహాశివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా నిన్న మహాశివరాత్రి లింగోద్భవము జరిగింది. ఈరోజు తదుపరి ఈరోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవము ఎంతో వైభవపేతంగా అంగరంగ వైభవంగా జరిగింది. కావున ఈ మహాశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా రేపటి రోజున మన ఈ అత్తూరు గ్రామంలో ఉన్న శ్రీ పార్వతీమాత సమేతస్య అమృతలింగేశ్వర స్వామి దేవాలయంలో పుష్పయాగము మరియు ఊంజల సేవ జరుగును. కావున ఈరోజు సాయంత్రము ఊంజల సేవ, రేపు పుష్పయాగము జరుగును. ఈ 5 రోజులు ఎంతో వైభవపేతంగా మన ఈ అత్తూరు గ్రామంలో పార్వతీ సమేతస్య అమృతలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవపేతంగా జరుగుతున్నాయి. కావున సాయంత్రం కడప జిల్లా బద్వేలు పట్టణంలోని తెలుగుగంగ కాలనీలో శ్రీ దత్త సాయిబాబా ఆలయం ప్రాంగణంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం, శ్రీ లక్ష్మీ సమేత అనంత పద్మనాభ స్వామి, పార్వతీ సమేత ఓంకార స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో వివిధ రకాల ప్రత్యేక పూజలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్ల అలంకారములకు సహకరించిన పద్మావతి హాస్పిటల్ పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి సతీమణి పద్మావతి కుటుంబ సభ్యులు స్వామివారి అలంకారములకు సహకరించిన వారికి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి గజమాల శాలువాతో సత్కరించి ప్రసాదాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ గా బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ ఎన్నిక. నేడు శ్రీకృష్ణ దేవరాయల 555వ జయంతి కడప జిల్లా బద్వేల్లో ఘనంగా నిర్వహించారు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.